హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, విజయవాడ మహానగరం ఇలా జలమయంలో మునిగిపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ మహానగరంలో ఒక్కసారిగా ఈ విధంగా వరదలనేవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? ఫ్రెండ్స్, చూడటానికి ఇలా చిన్న కాలువే అయినా కానీ తిరగబడితే సునామీలాగా విజృంభిస్తుందా? ఈ విజయవాడ మహానగర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి శాపంగా మారిన ఈ బుడుమేరు వాగు, మరి ఇంతకు ఈ బుడుమేరు వాగు అనేది ఎలా ఏర్పడింది? ఈ మహానగరమైన విజయవాడ పూర్తిగా ఇలా నీటిలో మునిగిపోవడానికి గల వాస్తవాలేంటి? ఈ చిన్న బుడుమేరు వాగు ఇలా విజయవాడ నగరాన్ని పూర్తిగా నీటిలో ముంచేసిందా? ఇటువంటి వాస్తవాలన్నీ తెలవాలంటే ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడాల్సిందే ఫ్రెండ్స్, చిన్న కాలువగా ఉన్న ఈ బుడుమేరు కట్ట అనేది ఇంత పెద్ద వాగులా ఎలా మారిందంటే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లాలో ఏర్పడిన చిన్న నీటి ప్రవాహ కాలువనే ఈ బుడుమేరు. ఫ్రెండ్స్, చూడటానికి చాలా చిన్న వాగే అయినా కానీ ముంచింది మాత్రం మహానగరాన్నే. ఖమ్మం జిల్లాలో మొదలైన ఈ బుడుమేరు యొక్క నీటి ప్రవాహం అనేది మైలవరం మీద నుంచి కొండపల్లి ప్రాంతంతో పాటు ఇబ్రహీపట్నంలో ఉన్న పవిత్ర సంగమంలో కలుస్తాయి. ఈ వాటర్ మొత్తం ఈ పవిత్ర సంగమంలో ఏర్పడిన నీరంతా కృష్ణా నది నీటిలో కలుస్తాయి. ఈ కృష్ణా నదికి అధిక నీటి వరద రావడం వల్ల ఇక ఈ వరద నీరు మొత్తం ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఈ బుడుమేరు వాగు నదిలా మారిపోయింది. ఇలా చిన్న కాలువగా ఉన్న బుడుమేరుకి అధికంగా వరద రావడం వల్ల ఈ మహానగరమైన విజయవాడను పూర్తిగా వరద నీటితో ఇలా జలమయం చేసింది ఈ బుడుమేరు వాగు. ఫ్రెండ్స్, ఎంతో మంది దుఃఖానికి కారణమైన ఈ బుడుమేరు వాగుకి దుఃఖదాయిని అన్న పేరు కూడా వచ్చింది ఈ వరదల వల్లనే. ఫ్రెండ్స్, ఇంకా ఇదే టైంలో బంగాళాఖాతంలో అధికంగా అల్పపీడనాలు పడటం వల్ల దీనితో పాటే భారీగా పడుతున్న వర్షపు నీరు, ఇటు మున్నేరు వాగులో అధికంగా నీటి వరద ఉండడం వల్ల దీనితో పాటే పులివాగు లోయవాగులోని యొక్క నీరు మొత్తం కూడా ఇక ప్రకాశం బ్యారేజ్కి అధిక వరద రావడం అనేది జరిగింది. అంతేకాదండి, దీనితో పాటే పులిచింతల డ్యామ్ యొక్క నీరు కూడా అధికంగా ప్రకాశం బ్యారేజ్లోకి రావడం అనేది జరిగిన వాస్తవాలు. ఫ్రెండ్స్, ఈ కృష్ణానదికి ఎక్కువగా నీరు రావటం వల్ల చిన్న కాలువగా ఉన్న ఈ బుడుమేరు కట్ట అనేది ఒక్కసారిగా అధిక వరదతో బుడుమేరు కట్ట తెగి ఈ వరద నీరంతా విజయవాడ మహానగరంలోకి ప్రవేశించడం కారణంగా ఇలా లోతట్టు ప్రాంతాల నుంచి మహానగరంలోకి ఈ నీరంతా ప్రవేశించడం కారణంగా ఒక్కసారి జలమయంలో పడిపోయింది ఈ విజయవాడ మహానగరం. ఫ్రెండ్స్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అసలు ఈ బుడుమేరులోని వాటర్ అంతా కొల్లేరు సరస్సులో కలవాలి. ఈ కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు. ఇందులో కలవకుండా ఈ బుడుమేరు వాగు నీరంతా ఇలా నగరంలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బుడుమేరు వాగు నీరు ప్రవహించే చోట వాటి యొక్క మార్గాలు అనేవి మూసుకుపోవడం. దీనికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్, ఎత్తైన భవనాలు ఈ ప్రాంతంలో కట్టడం వల్లనే. నిజానికి బుడుమేరు వాగు నీరంతా కొల్లేరు సరస్సులోనే కలుస్తుంది ఎప్పుడు. ఇలా ఎత్తైన భవనాల కట్టడాల కారణంగా ఈ నీరంతా ఎటుపోని విధంగా ఇలా పెద్ద ఎత్తున వరదలు ఏర్పడటానికి ప్రధాన కారణమని వాస్తవాల్లో బయటపడిన నిజాలని కూడా చెప్పాలి. ఫ్రెండ్స్, అసలు ఇది వరద నీరా లేక నది నీరా అని తెలిసేలోపే పూర్తిగా విజయవాడ నగరాన్ని ముంచెత్తింది జలమయంలో ఈ బుడుమేరు వాగు యొక్క నీరనేది. ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ కానీ ఈ బుడుమేరు యొక్క నీరనేది కన్నీటి విషాదగాథకు మనుషుల మీద శాపంగానే మారిందని చెప్పాలి. ఫ్రెండ్స్, బుడుమేరుకి దగ్గరలో ఉన్న ప్రాంతాలు నీట మునిగిన విషయానికి వస్తే సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, దీంతో పాటే నున్న పోతలపాడు, అబ్బవరము, ఆర్ఆర్పేట, ఇబ్రహీపట్నం, ప్రకాష్ నగర్, వన్ టౌన్ అనేవి ఈ ప్రాంతానికి చాలా దగ్గరలోనే మునిగిపోవడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్, బుడుమేరు వాగు వెనుక ఉన్న వాస్తవాలనేవి. చిన్న ప్రవాహ కాలువగా ఉన్న ఈ బుడుమేరు అనేది ఇంత పెద్ద విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.